హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వీడియోలు చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో. ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఫుల్ వర్షం అండి. నైట్ అసలుకి తెలియదు వర్షం పడింది పడలేదు అని. ఉదయం నిద్ర లేచిన తర్వాత తలుపులు తీసి చూస్తే అప్పుడు వర్షం పడతా ఉందండి. నైట్ ఎప్పుడు వర్షం పడిందో అసలు కూడా చూడలేదు. చీపుర్లు సబ్బులు అన్నీ బయటే ఉన్నాయి, మొత్తం తడిచిపోయినాయి. చీపుర్లు సబ్బులు తడిచిపోతే ఏముందిలేండి, ఎండాగాలి వచ్చిందంటే ఆరిపోతాయి. మా ఇంటి దగ్గర వాళ్ళది పెళ్ళండి ఈరోజు. పాపం పెళ్ళి పెట్టుకున్నారు, వర్షం స్టార్ట్ అయింది. శ్రావణ మాసం వర్షంతోనే స్టార్ట్ అయిందండి. శ్రావణ మాసం వచ్చింది, వర్షం వచ్చేసింది. శ్రావణ మాసం వస్తా వర్షాన్ని వెంట తీసుకొని వచ్చింది. కానీ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకునే వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది అండి. వర్షంలో ఫంక్షన్లు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. అందరికీ కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే అంత బడ్జెట్ ఉండదు కాబట్టి కొంతమంది ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇలా వర్షాలు పడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండిద్ది. కళ్యాణ మండపం అయినా సరే చుట్టాలు రావాలన్నా వేరే పనులు జరగాలన్నా వర్షం ఉంటే కూడా చాలా ఇబ్బందిగానే ఉండిద్ది. వర్షం లేకపోతేనే ఏ ఫంక్షన్ అయినా సజావుగా జరిగిద్ది. కానీ రైతులకు మాత్రం ఇప్పుడు వర్షం అవసరమేలండి. వర్షం పడక చాలా రోజులు అవుతుంది. బాగా ఎండలు కాస్తున్నాయి, గాలి ఎక్కువగా వస్తుంది. ఈ వర్షం మాత్రం రైతులకు బాగా అవసరం. ఏ వర్షం వచ్చినా ఏ వరదలు వచ్చినా మన పనులు మాత్రం తప్పవు కదా. ఇంక ఇదిగోండి ఉదయాన్నే మా వాడు స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసమని ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను. నాకేమో హెన్నా కలుపుతున్నాను. ఉదయాన్నే హెన్నా కలుపుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఫంక్షన్కి వెళ్ళాలండి. రేపు పెళ్ళి ఒకటి ఉంది, పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళాలంటే కొన్ని మేకప్లు వేయాలిగా. వైట్ హెయిర్ అవన్నీ కనపడకుండా ఉండాలంటే కొంచెం మేకప్లు వేసుకోవాల్సిందే, తప్పదు. ఇంట్లో మనం ఎలా ఉన్నా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా రెడీ అయ్యి వెళ్ళాలి కదా. అందుకనే లైట్గా వచ్చిన వైట్ హెయిర్ కనిపించకుండా ఉండటానికి ఇదిగోండి హెన్నా పెడుతున్నాను. కలర్ వేసుకుంటే ఇంకా నల్లగా ఉండిద్ది, కానీ కలర్ వేస్తే హెయిర్కి అంత మంచిది కాదు. అందుకనే హెన్నా పెట్టుకుంటున్నాను. అనూస్ హెన్నా వాడతానండి నేను ఎక్కువగా. మా అబ్బాయికి రైస్ వండటానికి బియ్యం కడిగా కదండి, ఆ నీళ్లు కొంచెం ఉంచుకొని ఆ వాటర్లో హెన్నా కలుపుతున్నాను. అంతకుముందైతే టీ డికాషన్ అవి పెట్టుకొని నైట్ అంతా కలిపి ఉంచేదాన్ని. కలిపి ఉంచి తర్వాత ఉదయం హెన్నా పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఉదయమే కలుపుతున్నానండి. ఇంకెప్పుడో సాయంత్రమో మధ్యాహ్నమో పెట్టుకోవచ్చులే అని. పెళ్ళికి వెళ్ళేది రేపు కాబట్టి ఎప్పుడు తీరిగ్గా ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చులని కలిపేసి ఒక పక్కన పెట్టేశాను. అంతకుముందే హెన్నాలో అయితే కొంచెం పెరుగు నిమ్మరసం వేసి కలిపి పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంట్లో నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసి కలిపి పెట్టుకుంటున్నాను, పెరుగు అయితే వేయట్లేదు. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే గోధుమ పిండితో రొట్టెలు చేస్తున్నానండి. గోధుమ పిండిలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపి ఇదిగోండి ఇలా రోటీల్లాగా చేస్తున్నాను. ఇందులో ఇంకా ఏ కూర వేసుకోపోయినా సరే ఉట్టి అయినా తినేయచ్చు. లేదనుకోండి అల్లపు చట్నీ కానీ, టమాటా పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ, ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినొచ్చు. వీటిని మనం చేత్తో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇదిగోండి ఇలా చపాతీ కర్రతో రుద్దుతున్నా. అంతకుముందు చాలాసార్లు చేశా కానీ అప్పుడు నార్మల్గా చేత్తోనే రుద్ది చేసేదాన్ని. ఈసారి మాత్రం చేత్తో చేయడం కష్టంగా ఉంటుందని ఇలా ట్రై చేశానండి. కవర్కి కొంచెం ఆయిల్ రాసి దీని మీద పిండి ముద్ద పెట్టేసి దాని మీద ఒక కవర్ వేసేసి ఇదిగోండి చపాతీలు కర్ర పెట్టి ఈ విధంగా రుద్దుతున్నాను. చాలా సింపుల్గా అనిపించిందండి. ఒక్క నిమిషంలో అయిపోయింది. ఒక్క నిమిషం కూడా పట్టలేదండి, చాలా త్వరగానే అయిపోయింది. చేతితో చేయటం అయితే ఎంత టైం పట్టిద్దో, చేతి వేళ్ళన్నీ నొప్పులు పుట్టాయి. ఈ చిట్కా అయితే మాత్రం నాకు బాగా నచ్చిందండి. పని అనేది చాలా తేలిగ్గా కష్టం లేకుండా ఉంది. గోధుమ పిండి కదండి, చేతితో చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సాగినట్టుగా వచ్చేసేది, సరిగ్గా రాదు. ఇలా చపాతీ కర్ర పెట్టి రుద్దితే మాత్రం చాలా ఈజీగా వచ్చింది, పల్చగా వచ్చిందండి. ఉల్లిపాయలు వేసినా సరే చూడండి ఎంత పల్చగా వచ్చిందో. మనం చేతితో చేస్తే ఇంత పల్చగా రాదు. ఇలా పల్చగా చేసుకోవటం వల్ల లోపల పిండి అనేది లేకుండా బాగా క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటాయండి. అదే మందంగా చేసామనుకోండి లోపల పిండి పిండిగా ఉంటాయి, పైన కాలుతాయి కానీ లోపల పిండి పిండిగా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా పల్చగా చేసుకొని కాల్చుకుంటే మొత్తం బాగా కాలి చాలా రుచిగా ఉంటాయి. అంతకుముందు చేత్తో చేసి చేతులన్నీ నొప్పులు పుట్టేవండి. ఇవి ఎప్పుడైపోతాయా అని ఎదురు చూసేదాన్ని.
ఈసారి మాత్రం ఇలా ట్రై చేస్తే నాకైతే భలే ఈజీగా అనిపించిందండి. ఎన్నైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు. టిఫిన్ అయితే చేయటం అయిపోయిందండి. వంట పని మటుకు అయిపోయింది. ఈరోజు కూర దొండకాయ ఫ్రై చేశాను. అవి కోసి ఫ్రై అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది. ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఇంకా మన పనులు ఉన్నాయి కదా, అంట్లు కడగటాలు, బట్టలు ఉతకటాలు. వర్షం పడుతున్నా సరే ఈ పనులు తప్పవుగా. బట్టలు చూడండి ఈరోజు ఎన్ని ఉన్నాయో. నిన్న బెడ్షీట్ మార్చాను కదా, ఆ బెడ్షీట్ అలాగనే ఉంచేసానండి. రేపు పొద్దున బట్టలు ఉతికేటప్పుడు ఉతికేయచ్చులే అని. ఈరోజు వర్షం వచ్చిద్దని మనం అనుకోం కదా. ఇంక ఈరోజు వర్షం అయితే మొదలైంది. ఈ బట్టలన్నీ ఎప్పుడు ఉతకాలో ఎప్పుడు ఆరిపోవాలో. ఈ సబ్బు పెట్టి మీద మూత పెట్టి ఉంచినా సరే మూత ఉండదండి. కొంచెం గాలి వచ్చినా సరే మూత అనేది ఊడిపోయిద్ది. ఈ మూత ఊడిపోయి చూడండి, సబ్బు మీదకి నీళ్ళన్నీ వచ్చేసినాయి. సబ్బు మొత్తం నానిపోయింది. నైట్ వర్షం పడింది అస్సలకి తెలియలేదండి. ఈ టబ్లో కొంచెం సరిపేసి ఈ బట్టలన్నీ ఒక గంట సేపు నానబెట్టామంటే బాగా నానిపోతాయి. మురికి త్వరగా పోయిద్ది, ఉతుక్కోవడానికి ఈజీగా ఉండిద్ది. ఈరోజు బెడ్షీట్ ఉతుకుతున్నా కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఈ బెడ్షీట్కి అన్ని మరకలు ఉంటాయి కదా, పిల్లలు తిని ఎయ్యోటి పడేస్తూ ఉంటారు. ఇవన్నీ మరకలు ఉన్న కాడ సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి నీట్గా ఉతకాలి. గంజి కూడా పెట్టాలండి. ఈరోజు అసలుకి చీరలకు గంజి పెడదాం అనుకున్నా. ఈరోజు ఈ వీడియో కాదండి, చీరలకు గంజి పెడతా వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అయింది. రేపు పెళ్ళికి వెళ్ళాలి. దానికి తోడు శ్రావణ మాసం 4 శుక్రవారాలకి చీరలు సెలెక్షన్ చేసుకోవాలి కదండి. ఒక శుక్రవారం అంటే కొత్త చీర కొనుక్కుంటాం. కదమ శుక్రవారాలన్నిటికీ కొత్త చీరలు కొనుక్కొని కట్టుకునే అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఉన్న పాత చీరల్లోనే కొంచెం మంచి చీరలు చూసుకొని వాటికి లైట్గా గంజి పెట్టేసి ఇస్త్రీ చేయించుకుందాం అనుకున్నాను. ఈరోజు వీడియో అది తీద్దాం అనుకున్నాను. కానీ వర్షం వల్ల రివర్స్ అయిపోయింది. వర్షం కొంచెం తగ్గిన తర్వాత రేపు పెళ్ళికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాల్సిన చీరకు మాత్రం తప్పనిసరిగా గంజి పెట్టుకోవాలండి. గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకోవాలి. ఆ చీర అంతకుముందు ఇస్త్రీ చేయించాను, కాకపోతే గంజి పెట్టలేదట్టుంది. నిన్న ఓపెన్ చేసి చూస్తే అంతా ముడతలు ముడతలుగా ఉందండి. గంజి పెట్టకుండా ఇస్త్రీ చేపిస్తే చీరలు అంత నీటుగా ఉండవు. అందుకని కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఆ చీరకు మాత్రం గంజి పెట్టేసి ఆ ఒక్క చీర ఇస్త్రీ చేయించుకోవాలి. బట్టలు మొత్తం నానబెట్టేశానండి. దండ కనిపిస్తుంది కదా మీకు, అది మా అత్తయ్య ఫోటోకి వేశానండి. దండ బాగా మురికి పట్టేసింది. దాన్ని కూడా ఉతికేద్దామని బయటేసాను. అది కూడా వర్షంలో తడిసిపోయింది. ఇంకా దాన్ని కూడా ఈరోజు ఉతికేయాల్సిందే. బట్టలు ఉతకటమేమో కానీ కేజీలు కేజీలు సరుపు ప్యాకెట్లు, సబ్బులు ఎన్ని సబ్బులు పడుతున్నాయో, ఎన్ని సరుపు ప్యాకెట్లు అయిపోతున్నాయో. నిన్న సరుకులు తెప్పించానండి. ఇంకా ఆ సరుకులన్నీ సర్దుకుంటున్నాను. నిన్న సాయంత్రం తెప్పించాను. సరుకులు తెచ్చేటప్పటికి టైం 6, 7 అయింది. ఇంకా అప్పుడేం సర్దుదాంలే అని ఇప్పుడు సర్దుతున్నాను. అదిగాక నిన్న గుడికి వెళ్ళానండి. శ్రావణ మాసం నెలంతా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకని నిన్న గుడికి వెళ్ళేటప్పటికి సర్దటానికి కుదరలేదు. గుడి నుంచి వచ్చేటప్పటికి టైం 9:30 అయింది. అందుకని ఇంక ఇదిగోండి ఉదయాన్నే సర్దుతున్నాను. ఎప్పుడు సరుకులు తీసుకొచ్చినా సరే వెంటనే సర్దుతానండి. ఇంకా కుదరకపోతే తప్పనిచ్చి, లేదనుకోండి వెంటనే సర్దేస్తాను. అవి ఇంట్లో అడ్డంగా ఉన్నాయంటే నాకు అస్సలకి మనశ్శాంతి ఉండదండి. అందుకని ఎక్కడ ఒక్కడ సర్దేస్తేనే అప్పుడే హాయిగా అనిపించిద్ది. టిఫినీలు డబ్బాలు అవి కనపడుతున్నాయి కదండి, ఇంకా వాటిల్లో పోసి పెట్టుకుంటాను. ఏవైనా సరే 3 కేజీలు తెప్పిస్తానండి. 2 కేజీలేమో వాడుకోవడానికి టిఫినీల్లో పోసి ఉంచుతాను. 1 కేజీ ఏమో ఇదిగోండి బకెట్ కనిపిస్తుంది కదా, ఆ బకెట్లో వేసి ఉంచుకుంటాను. ఈ నెల సరుకుల్లో కొంచెం ఎగస్ట్రాగా రాసినవి ఉన్నాయండి. పూజకు కావలసిన పూజ సామాగ్రి, పసుపు, కుంకాలు, కడ్డీలు ఇవి రాశాను. ఇంకా మళ్ళీ మనం ప్రసాదాలు అవి చేసుకుంటాం కాబట్టి బెల్లం రాశాను. పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా తెప్పించానండి. రోజు ప్రసాదం కింద ఆ చిప్స్ పెట్టొచ్చులని. ప్రతిరోజు మన ఇంట్లో కాయలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకని చిప్స్ తెప్పించాను. దేవుడికి ఏదో ఒకటి నైవేద్యంగానే పెట్టి మనం పూజ చేయాలంట కదండి, ఉట్టిగా పూజ చేయకూడదంట కదా. అందుకని ఇంకా ప్రసాదానికి పనికొస్తాయిలని చిప్స్ తెప్పించాను. ఈసారి సబ్బులైతే మాత్రం చాలా తక్కువ తెప్పించానండి. అంట్లు రుద్దుకునే సబ్బులు ఉన్నాయి, సంతూర్ సబ్బులు అవన్నీ ఉన్నాయి. ఇంకా బట్టలు ఉతికే సబ్బులు వడికే తెప్పించాను. నూనె కూడా నేను ఎప్పుడు ప్యాకెట్లే తెప్పిస్తాను, డబ్బాలు అయితే తెప్పించనండి. ఫామ్ ఆయిల్ తెప్పిస్తాను, మన శనగ నూనె ఉంటుంది కదండి, అది తెప్పిస్తాను. ఈ 2 తెప్పిస్తాను. ఫామ్ ఆయిల్ ఏదైనా పిండి వంటలు వండుకోవడానికి ఉపయోగపడిద్దిలే అని. సరుకులు కూడా ఎక్కువ ఎక్కువ ఏమి తెప్పించనండి. మనకి ఇవి అవసరం, ఇవి లేకపోతే జరగదు అనుకున్నవే తెప్పిస్తా కానీ అవసరం లేని మాత్రం అసలుగా తెప్పించను. ఈ ఎప్పుడో మనకు అవసరమైతేలే తెప్పించి ఇంట్లో ఉంచుకుందాంలే, అవసరమైనప్పుడు వాడుకుందాంలే అని
అలాంటివి మాత్రం అసలు తెప్పించను. మనకు అవసరం లేకుండా తెప్పించామనుకోండి అవి పుచ్చిపోతాయి, పురుగు పట్టిపోతాయి, తర్వాత వేస్ట్‌గా పడేయాల్సి వచ్చిద్ది. ఒక్కోసారి అయితే అవి ఇంట్లో ఉన్న సంగతి కూడా మనకు తెలియదు, మర్చిపోతాము. ఇంకా అందుకని రోజువారీ వాడుకున్నవి ముఖ్యమైనవే తెప్పిస్తాను. ఇంకెప్పుడన్నా ఎగస్ట్రా అవసరమైనవి కావాలనుకున్నవి ఇంకా అప్పుడప్పుడు అవసరమైనప్పుడే తెప్పిస్తా కానీ ముందే తెప్పించి ఇంట్లో పెట్టను. ఒక్కొక్కసారేమో అవసరమైనవి కూడా మర్చిపోతామండి. ఈసారి జీడిపప్పులు, కిస్మిస్లు తెప్పిద్దాం అనుకున్నాను. మన దేవుడికి నైవేద్యం చేస్తాం కదండీ! పొంగల్ అవి చేసినప్పుడు జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ అవి రాయటం మర్చిపోయారు. వాటిని మళ్ళీ ప్రత్యేకంగా తెప్పించుకోవాలి. ఈసారి శనగిత్తనాలు కూడా మరిన్ని తెప్పించానండి. పులిహోర అవి చేసుకోవడానికి ఉంటాయిలే అని. ఎప్పుడూ 1 కేజీనే తెప్పిస్తాను. ఈసారి 2 కేజీలు తెప్పించాను. నైవేద్యంగా పులిహోర అవి చేస్తుంటాం కదా! అప్పుడేమన్నా అవసరమైతేలే అని 2 కేజీలు తెప్పించాను. శనగిత్తనాలు కొన్ని వేయించుకొని డబ్బాలో పోసుకోవాలి. 1 కేజీ ప్యాకెట్ ఉంది కదా! కేజీ ప్యాకెట్ వేయించుకొని డబ్బాలో పోసుకుంటాను. రోజు చట్నీ చేస్తాం కదండీ! చట్నీలోకి వాడుకోవడానికి. ఒకటేమో ఇంక ప్యాకెట్ అంతే ఉంచేస్తాను. పచ్చివి పులిహోర చేయడానికి పచ్చివైతేనే బాగుంటాయి కదండీ! అందుకని ఒక ప్యాకెట్ అంతే వదిలేసి ఒక ప్యాకెట్ వేయించి పోసుకుంటాను. వేయించి పోసామంటే చట్నీ చేయడానికి ఉదయం పూట చాలా తేలిగ్గా అనిపించిద్దండి. ఉదయాన్నే శనగిత్తనాలు వేయించుకుంటా చట్నీ చేయాలంటే కొంచెం లేట్ అయ్యిద్ది, టైం వేస్ట్ అయిపోయిద్ది. అవసరమైన వాటికి అదిగోండి టిఫిన్‌లో డబ్బాల్లో పోసి పెట్టుకున్నాను. ఇంకిప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు అనుకున్నవన్నీ ఇంక ఇదిగోండి ఈ బకెట్‌లో వేసి పెట్టుకుంటాను. తిరగమాత గింజలు కలుపుకోవడానికి కూడా ఆవాలు, పచ్చిపప్పు, సాయి మినపప్పు తెప్పించాను. ఇంకా వాటిని కూడా కలుపుకోవాలి. సగం తిరగమాత గింజలు కలుపుకొని సగమేమో విడిగా ఉంచుతానండి. పులిహోర అవి చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ వాడతాం కాబట్టి సగం విడిగా ఉంచుతాను. సరుకులు కూడా అన్నిటికీ చాలా రేట్లు పెరిగిపోయినాయండి. ఏయి తెప్పించుకోవాలన్నా కూడా ఎంత రేట్లున్నాయో. అందుకనే ఇంకా మనకు అవసరమైనవి వాడుకునే వాటికే అంతవరకే తెప్పిస్తానండి. ఎక్కువ ఎక్కువ తెప్పించుకొని ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని అంత బడ్జెట్ మన కాడ లేదు కదా! అందుకని ముఖ్యంగా అవసరమైన వాటికే తెప్పించుకుంటాను. తెప్పించుకున్న వాటిని కూడా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి.